బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడు కూడా ఉన్నాడు. దేశం కోసం ధర్మం కోసం అనే మాట్లాడే ప్రధానమంత్రి పొద్దున లేస్తే హిందూ హిందూ అని మాట్లాడే బండి సంజయ్ వేములవాడకి ఏమన్నా ₹1 ఇస్తామని చెప్పినరా? వేములవాడ దేవస్థానాన్ని బాగు చేస్తామని చెప్పినరా? ఆ ప్లేస్ బాగా ఇరుకుగా ఉంటే నేనే అక్కడికి వచ్చి ఒక దాదాపు 35 ఎకరాల స్థలాన్ని చెరువులో నుంచి ఇప్పించి దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేసినామని చెప్ప ఈ దేవుని పేరు చెప్పి అడిగే వాళ్ళు ₹1 కూడా నిన్న బండి సంజయ్ అడగలేదు, నరేంద్ర మోడీ ఇయ్యలేదు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఇది చేనేత కార్మికులు ఎక్కువగా నివసించేటువంటి పట్టణం. గతంలో ఇక్కడ చాలా ఆత్మహత్యలు జరిగినాయి. నేనే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను. నేను చాలా బాధపడ్డాను. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక స్కీములు తెచ్చి అనేక రకాల స్కీములు తెచ్చి బతుకమ్మ చీరలు కావచ్చు, విద్యార్థుల డ్రెస్సులు కావచ్చు, క్రిస్మస్కు రంజాన్కి ఇచ్చేటువంటి కానుకలు కావచ్చు, ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించినాం. ఇక్కడ 370 కోట్ల రూపాయల బకాయిలు రావాల్సి ఉన్నాయి. దాన్ని ఈమని అడిగితే మీకెందుకు, మీరు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అంటే నాకు కోపం వచ్చి నేను ఒక మాట అన్నా. ఏమంత అధ్వానం కనబడుతున్నామనంటే నా మీద ఆగవా ఆగవా బుద్ధిలే ఆగు. వీడు మనోడేనా ఇంతకు? ఒక మాట నేను కోపానికి వచ్చి మాట్లాడితే నా మీద 48 గంటల నిషేధం పెట్టినారు. కేవలం పద్మశాలి కార్మికులను, చేనేత కార్మికులను అవమానించిందని నేను కోపంగా మాట్లాడితే నా మీద నిషేధం పెట్టినారు. మీరు గమనించాలి, దేశంలో మొట్టమొదటిసారి చేనేత మీద GST వేసిన మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా